ഇതാണിതാണു കാണുവിൻ വരൂ വിഭൂതി നൽകുവിൻ മഹാടവി തടങ്ങളിൽ വിരാട ഹിന്ദു സംഗമം ഇതാണിതാണു കാണുവിൻ വരൂ വിഭൂതി നൽകുവിൻ മഹാടവി തടങ്ങളിൽ വിരാട ഹിന്ദു സംഗമം വിപത്തിനെ തടുക്കുവാൻ അടുത്തു നിൽക്കും അർജുന രചിക്കയാണവർ മഹാചരിത്രമെന്നു നിർണയം ഒരേ മനസ്സൊരേ ജപം ഒരേ വികാര നിർഭരം സ്വധർമ്മപാലനത്തിനായി സ്വജീവിത സമർപ്പണം അഹന്തതൻ ചിലമ്പണിഞ്ഞ ധർമ്മികൾ അടുക്കമേ അഹന്തതൻ ചിലമ്പണിഞ്ഞ ധർമ്മികൾ അടുക്കമേ അടുക്കുമെന്നു നിശ്ചയിച്ചുറച്ചു നിൽക്കയാണവർ వేదముతో కాని నాదముతో కాని అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య విశ్వమంతా విస్తరించిన విశ్వేశ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యదినాన సంగమేశ్వర స్వామి దేవస్థానం నుండి పరశురామ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ముల్లోకాలకు గిరి ప్రదక్షిణ చేసినట్లు అవుతుంది. ఈరోజు ఇక్కడ కేవలం మనతో పాటే కాకుండా అనేక మంది మునులు సిద్ధ పురుషులు తపస్సులు అందరూ కూడా సూక్ష్మ రూపంలో ఈరోజు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతూ ఉంది. ఇంత పవిత్రమైనటువంటి ఈ దినాన్ని గ్రామస్తులందరూ వేలాదిగా వచ్చి తరలి రావడం కూడా ఈ గ్రామానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంతో శుభాన్ని కలిగిస్తుందని చెప్పి భావిస్తున్నాము. అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేయడం కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలం పోతారు, లేకపోతే విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి సింహాచలం పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా వాసులకి అదృష్టం ఏంటంటే ఇంత గొప్ప పర్వతాన్ని సిద్ధ పురుషులు ఇప్పటికీ అక్కడ తపస్సులో ఉన్నటువంటి ఇంత గొప్ప పర్వతం చుట్టూ మనం ఈ సంవత్సరం నుంచి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మనం ఎక్కడికి వెళ్లకుండా మన గ్రామంలోనే మనం ఇక్కడ మన జిల్లాలోనే మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఒక కేంద్రాన్ని తయారు చేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ సంగమేశ్వర స్వామి దేవస్థానం నుండి జరుగుతుంది. ఇదంతా కూడా పైవాడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా జరగాలని చెప్పి త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.